నమస్కారం సుధీర్ సార్. ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ పూర్ ఎడ్యుకేషన్ నుంచి కనుక మనం చూసుకుంటే చిన్నప్పటి నుంచే యావరేజ్ స్టూడెంట్ని గవర్నమెంట్ జాబ్ సాధ్యమా? నాగరాజు గారు, నేను 2005లో టీచింగ్ స్టార్ట్ చేశానండి. కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇది 20th ఇయర్. ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు నేను చెప్పబోయేది నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు, లేదా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇంగ్లీష్ని చూస్తే వాళ్ళకి భయం. ఒక టీచర్గా 20 సంవత్సరాల నుంచి టీచింగ్లో ఉన్న నాకు తెలిసి ఫ్యాక్ట్ ఏంటో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా ఇంగ్లీషే ప్రాబ్లం. 100 మంది ఎగ్జామ్ రాస్తుంటే ఇందులో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, రూరల్ పీపుల్, అర్బన్ పీపుల్ అందరూ ఉంటే ఒక్క పర్సన్ మాత్రమే ఇంగ్లీష్లో కాన్ఫిడెంట్. మిగిలిన 99 మందికి ఇంగ్లీష్లోనే ప్రాబ్లం. స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ డిఫరెంట్, కాంపిటేటివ్ ఇంగ్లీష్ ఈజ్ డిఫరెంట్. దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. చాలా చాలా వేరియేషన్ ఉంటుంది. 10th ఇంగ్లీష్కి 10 out of 10, ఇట్లా ఇంగ్లీష్లో మనకి 99 out of 100 ఇట్లా వచ్చిన వాళ్ళకు కూడా కాంపిటేటివ్ ఇంగ్లీష్లో మార్కులు వస్తాయి అనంటే క్వశ్చన్ మార్క్. రావచ్చు, రాకపోవచ్చు. మార్కులతోటి సంబంధం లేదండి. ఇప్పుడు ఇంగ్లీష్ సెక్షన్ని మనం క్రాక్ చేయాలి అని అంటే కాంపిటేటివ్ ఇంగ్లీష్ని మొత్తం అన్నీ మనం కొత్తగా నేర్చుకోవాల్సింది. ఇప్పుడున్నటువంటి ఇంగ్లీష్ ఎలా ఉంటుంది అని అంటే, రీడింగ్ స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు బ్యాంక్ ఎగ్జామ్స్, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్, అదర్ పబ్లిక్ సెక్టర్ ఎగ్జామ్స్ని క్లియర్ చేయగలరు. రూల్ నెంబర్ 1, రీడింగ్ స్కిల్ ఉండాలి. స్పీడ్గా చదవటం, చదివింది అర్థం చేసుకోవటం రావాలి. సో అది లిజనింగ్ హ్యాబిట్, రీడింగ్ హ్యాబిట్ అండ్ స్పీకింగ్ హ్యాబిట్. ఈ 3 ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి మాత్రమే పాసిబుల్. ఇంతకుముందు మనకు రావు, ఇప్పుడు నేర్చుకుందాం. వీడియోస్ చూస్తాం, మూవీస్ చూస్తాం, షార్ట్స్ చూస్తాం, అన్ని లోకల్ లాంగ్వేజ్ పక్కన పెట్టండి, ఇంగ్లీషీ చూడండి. నేను చూడొద్దు అనట్లా, ఇంగ్లీషీ చూడండి. ఫస్ట్ 1 week అర్థం కాకపోవచ్చేమో, సబ్ టైటిల్స్ పెట్టుకొని చదవటం మొదలుపెట్టండి. సబ్ టైటిల్స్ పెట్టుకొని వినటం మొదలుపెట్టండి. చదువుతూ చూడండి. ఒక 1 month తర్వాత సబ్ టైటిల్స్ అక్కర్లేదు మనకి. పాజులు కొడతా ఉంటాం, బ్యాక్ వెళ్ళి వింటూ ఉంటాం, అర్థం కాదు కాబట్టి. ఇంకొక 1 month అవుతుంది, పాజులు బ్యాక్వర్డ్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా వింటూ ఉండొచ్చు. మనం మాట్లాడాలి, ఎదుటి వాటితో కమ్యూనికేట్ చేయాలి. మన ప్రాబ్లం ఏంటంటే, ఇంగ్లీష్లో మాట్లాడాలి అని అంటే మనం ఖచ్చితంగా తప్పులు మాట్లాడతామని మనకు తెలుసు. మనం మాట్లాడితే ఎదుటి వాళ్ళు మనల్ని ఏమంటారో, పక్కకెళ్ళి ఏం కామెంట్ చేస్తారో అనే భయం. ఫస్ట్ ఫర్గెట్ అబౌట్ దట్. ఎదుటి వాళ్ళు మన గురించి ఏమనుకున్నా మనకు సంబంధం లేదు. స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. రెగ్యులర్ కాన్వర్జేషనే. మనం తప్పు చేసాం, మాట్లాడినప్పుడు ఏదో తప్పు ఉందని తెలుసు, కానీ ఆ తప్పు ఏంటో తెలియదు. మన ఇద్దరం ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేసుకుంటా ఉంటుంటే, నేను ఏదో చెప్పాలనుకున్నానండి మైండ్లో, నేను ఏదో చెప్పేశా, నాకు తెలుసు అది నేను కరెక్ట్గా చెప్పలేకపోయాను, ఏదో తప్పు చెప్పాను అని. ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళండి. దోస్ హు ఆర్ గుడ్ ఎట్ ఇంగ్లీష్, వాళ్ళకి తెలుగులో చెప్పండి, నేను ఇదిగో ఇది చెప్పాలనుకున్నాను, ఇలా చెప్పాను, ఇందులో తప్పేంటి, దాని కరెక్షన్ ఏంటి అడగండి, చెప్పేస్తారు. ఇది అలవాటు చేసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కో ఈజీ అవుతుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో మోర్ ఆఫ్ గ్రామర్ అండ్ వొకాబ్ బేస్. గ్రామర్ రూల్స్ అంటే ఒక్కొక్క ఎగ్జామ్లో ఒక్కొక్క స్టైల్ ఉందండి. అవునవును సార్, అవును. ఆ స్టైల్ మనం ఫస్ట్ తెలుసుకోవాలి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. వొకాబ్ అండ్ గ్రామర్ ఇక్కడ స్ట్రాంగ్ ఉండాలి. రైల్వే ఎగ్జామ్స్లో గొడవే లేదు, అసలు ఇంగ్లీష్ లేదు అందులో మనకి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్. అగైన్ నా ఎక్స్పీరియన్స్ తోటే చెప్తున్నాను. మ్యాథ్స్ స్టూడెంట్స్ అందరూ మాకు ఎగ్జామ్లో మ్యాథ్స్ ఉండటం అనేది అడ్వాంటేజ్ అని అనుకుంటారు. యాక్చువల్లీ దట్ ఈస్ డిసడ్వాంటేజ్ ఫర్ మ్యాథ్స్ స్టూడెంట్స్. మీకు రీజన్ ఏంటి అని అంటే, బ్యూటీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ అర్థమెటిక్. ఒక క్వశ్చన్ని 2 to 3 టైమ్స్లో చేయొచ్చు. అర్థమెటిక్ అయితే 4-5 రకాలుగా చేయొచ్చు. ఒకే క్వశ్చన్ ఉంటుంది, దాని ఆన్సర్ 4-5 రకాలుగా చేయొచ్చు. ఒకటి లెందీ మెథడ్, ట్రెడిషనల్లో వేస్తాం, 10 స్టెప్పులు పట్టుద్ది. ఇంకోటి 3 స్టెప్పుల్లో పట్టుద్ది. ఇంకోటి 1 స్టెప్లో వస్తుంది. ఇంకోటి అసలు ఏమి రాయకుండా కూడా వచ్చేస్తుంది. సో మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఆ ట్రెడిషనల్ మెథడ్ తెలుసు, ప్రాసెస్ తెలుసు, వాళ్ళు అది అడ్వాంటేజ్ అని అనుకుంటారు. ఎందుకు డిసడ్వాంటేజ్ అన్నాను అని అంటే, హ్యూమన్ మైండ్కి మన క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో పద్ధతి మనకు తెలిస్తే, వేరే పర్సన్ వచ్చి అదే క్వశ్చన్ని ఇంకొకలాగా చెప్తుంటే మైండ్ యాక్సెప్ట్ చేయదు. నా మైండ్ కూడా యాక్సెప్ట్ చేయదు, మీ మైండ్ కూడా యాక్సెప్ట్ చేయదు. వెన్ యూ నో ద సొల్యూషన్, యువర్ మైండ్ విల్ నాట్ యాక్సెప్ట్ ద అదర్ సొల్యూషన్. అది డిసడ్వాంటేజ్. ఒకే క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ఇంకా వేరే రకరకాల మెథడ్స్ ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకొని అన్నిటికంటే షార్టెస్ట్ మెథడ్ ఏదైతే ఉందో అది నేను అప్లై చేయాలి అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ప్రాబ్లం వల్ల వీళ్ళే మ్యాథ్స్ అంటే భయపడుతూ ఉంటారు. ఆ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అర్థమెటిక్ అనేది నిజంగా ఒక వరం. ఎందుకు అని అంటే, వాళ్ళు వైట్ పేపర్ లాంటి వాళ్ళు, వాళ్ళ మైండ్లో ఏమీ లేదు అసలు.
మేము ఏది చెప్తే అదే వాళ్ళకి భగవద్గీత, ఏం చెప్తే అదే బైబిల్, ఏం చెప్తే అదే ఖురాన్. మేము ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది. చెప్పినట్టు బ్లైండ్గా ఫాలో అవుతారు. అంటే జస్ట్ ఫన్ గురించి చెప్తున్నా. 2 2s are 5 అంటే సార్ చెప్పాడంటే కరెక్టే, 2 2s are 5 అంటే ఇంత బ్లైండ్గా నమ్ముతారు. మేము చెప్పింది అలా వేదంలాగా ఫాలో అవుతారు వాళ్ళు. నేను ఆ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. ఉంటే సరే ఆ లిస్ట్ లో నేను కూడా ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. సార్ ఫాలో అయ్యాను కాబట్టి. సార్ చెప్పాడంటే కరెక్ట్. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఇప్పుడు మేము చెప్పేది బ్లైండ్గా ఫాలో అయిపోతారు. ఇంతకు ముందు ఏం చేశామనేది సంబంధం లేదు నాగరాజు గారు. మనకి 100% మార్క్స్ వచ్చి ఉండొచ్చు, మనం 95% వచ్చి ఉండొచ్చు 10th, ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్లో. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పటి వరకు 95% ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేసినటువంటి స్టూడెంట్కి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉద్యోగం వస్తుందా అంటే రావచ్చు, రాకపోవచ్చు. నేను జస్ట్ 2nd క్లాస్లో పాస్ అయ్యాను 10th, ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్, నాకు ఉద్యోగం వస్తుందా అని అంటే ఎస్, పాసిబిలిటీ ఉంది. గతంలో మీరు ఏం చేశారు అనేది అసలు సంబంధమే లేదు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. సో సబ్జెక్ట్కి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీని పట్టుకొని మనం గనక ప్రాక్టీస్ తోటి ఎగ్జామ్కి బయలుదేరితే డెఫినెట్గా మనకు ఉద్యోగం వస్తుంది. మనం తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండా, నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండా, మనకి 2nd క్లాస్ స్టూడెంటా, 1st క్లాస్ స్టూడెంటా, పాస్డ్ విత్ డిస్టింక్షనా, కాలేజ్ టాపరా, యూనివర్సిటీ టాపరా, డజంట్ మ్యాటర్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో అందరూ ఒకటే. ప్రిపరేషన్ మొదలుపెట్టిన తర్వాత మీరు ఎంత కంటెంట్ నేర్చుకున్నారు, దాన్ని ఎంత బాగా ప్రాక్టీస్ చేశారు, ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి స్ట్రాటజీ, ఇదే మ్యాటర్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. థ్యాంక్ యూ. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఏదైనా గవర్నమెంట్ జాబ్కి కనుక మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద శ్రీధర్ సిసి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీ పేరెంట్స్ తోటి ఒకసారి విజిట్ చేయండి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఏంటి, ఎలా జాబ్ క్రాక్ చేయాలి, ఎన్ని డేస్లో అయితే బాగుంటుంది, అన్నీ క్లియర్గా మాట్లాడుకొని మీరు వెంటనే జాయిన్ అవ్వచ్చు. అండ్ నేను ఇలా చెప్తున్నాను కదా, ఒక్కసారి ట్రాక్ రికార్డ్ మొత్తం చూడండి. వెబ్సైట్లో మీరు కనుక చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియాలోనే ఎక్కడా లేని విధంగా ఒక్క తెలుగు స్టేట్లోనే శ్రీధర్ సిసి ఇచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ అనేది ఇంకెక్కడా లేదు. మీరు వెబ్సైట్ కూడా చెక్ చేస్తే తెలుస్తుంది సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది అనేది. ఇండియాలో కూడా మీకు ఎక్కడా కనిపించదు. సో ఎవరైనా సరే మీ పిల్లల్ని జాయిన్ చేయించాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.